హాయ్ అండి. కొందరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పైకి నిక్కినట్టు ఉంటుంది. అంటే పైకి ఇట్లా లేసినట్టు అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలంటే ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్, ఒక 2, 3 టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా నేను కుట్టే విధంగా మీరు కుట్టినట్టయితే బ్లౌజ్ అనేది పైకి నిక్కకుండా ఉంటుంది. వెనుక భాగం అనేది పైకి నిక్కకుండా ఉంటుంది. అద్దినట్టు కూర్చుంటుంది. ఇప్పుడు దాని కొరకైతే నేను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత 2 డాట్స్ అయితే అటు ఇటు వేసుకున్నాను. తర్వాత నెక్ కట్ భాగాన్ని నేను బ్యాక్ పార్ట్ నడుము పట్టీ కొరకైతే ఇలా ఇంచు క్లాత్తో రెడీ చేసుకున్నాను. దాన్ని పావించు క్లాత్ ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. హెమ్మింగ్ కొరకు ఇలా పావించు క్లాత్ మలుచుకుంటూ ఇది నడుము పట్టీ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా క్లాత్ రెడీ చేసుకున్న పార్ట్ పైన ఇలా పావించుతో కొట్టుకురావాలి. ఇక్కడ ఇలా డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ సైడు, ఆ డాట్స్ అనేటివి సైడ్ వైపే చూస్తుండాలండి. సైడ్ కుట్లు మనం వేస్తాం కదా, అటువైపు ఉండాలి. ఇప్పుడు చూపెట్టాను కదా, అలాగే అక్కడ మనం పట్టీని పావించు మందము క్లాత్ను మలవాలండి. చూచారా, ఈ డాట్ అనేది ఇటు సైడ్ కుట్ల వైపు చూడాలి, నెక్ వైపున చూడద్దు. ఇక్కడ మళ్ళీ పావించు క్లాత్ను మలుచుకోండి ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల బ్యాక్ పార్ట్ అనేది పైకి నిక్కకుండా ఉంటుంది, అడిగినట్టు కూర్చుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేయండి. ఈ డాట్స్ వేసిన కాడ కంపల్సరీగా నడుము పట్టీని పావించు క్లాత్ని అయితే మలుచుకోండి ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల బ్యాక్ పార్ట్ పైకి లేవకుండా ఉంటుంది. చూడండి, ఈ డాట్స్ చూడండి సైడ్ వైపున చూస్తున్నాయి, నెక్ వైపున చూడడం లేదు. ఇలాగే కుట్టాలండి బ్యాక్ పార్ట్ అనేది. ఇలా మీరు హెమ్మింగ్ చేసుకోవాలంటే ఒక